ఈనాటి మన లోపైన అన్వేషణకు స్వాగతం. ఈరోజు మనం దేవీ భాగవతం ఆధారంగా ఉన్న అనేక పరిశోధనా పత్రాలు, ప్రాచీన గ్రంథాల అనువాదాలను విశ్లేషించబోతున్నాం. హ్మ్, అవును. ఇది నిజంగా చాలా లోతైన మరియు ఆసక్తికరమైన అంశం. ఖచ్చితంగా. ఈ ఆధారాలన్నిటినీ ఉపయోగించి అసలు మనం సృష్టికి అత్యంత ప్రాచీనమైన, ఆకారం లేని ఒక మూలకాలంలోకి వెళ్లబోతున్నాం. మన లక్ష్యం ఏమిటంటే ఆ విశ్వం ఎలా మొదలైంది అనేది డీకోడ్ చేయడం. అంటే సృష్టికర్తగా భావించే బ్రహ్మదేవుడికి కూడా సృష్టి ఎలా చేయాలో తెలియనప్పుడు ఆయనకు ఆ శక్తి ఎక్కడ్నుంచొచ్చింది అనేది ప్రధాన ప్రశ్న ఇక్కడ. అవును. మన సోర్సెస్ ద్వారా ఈ పవిత్రమైన కథలో దాగిన తాత్విక రహస్యాలను ఈరోజు మాట్లాడుకోబోతున్నాం. ఈ అన్వేషణ ప్రారంభించడానికి ముందు ఆ కాలాన్ని ఒకసారి ఊహించుకుందాం. సూర్యుడు లేడు, చంద్రుడు లేడు, భూమి, ఆకాశం ఏవీ లేవు. కాలమనే భావన కూడా ఇంకా మొదలు కాని ఒక అఖండమైన శూన్యం గదా. అక్షరాల అదే. ఎటు చూసినా కేవలం అనంతమైన, నిశ్శబ్దమైన విశ్వ మహాసముద్రం మాత్రమే. మన వ్యాసకర్తలు ఈ దృశ్యాన్ని కేవలం ఒక పౌరాణిక వర్ణనగా కాకుండా ఒక దివ్యమైన నిశ్శబ్దంగా వివరిస్తున్నారు. ఇక్కడే మన సోర్సెస్ ఒక అత్యంత ముఖ్యమైన, లోతైన ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. ఆ అనంతమైన, నిశ్శబ్ద స్థితి నుండి సృష్టి జరగాని అని అనుకుంటే అసలు ఆ సృష్టికి మూలమైన శక్తి ఎక్కడ్నించి వస్తుంది? అదే, ఆ శూన్యం నుండి చైతన్యం ఎలా ఉద్భవిస్తుంది అని. సరిగ్గా చెప్పారు. అప్పటి వరకు ఏమీ లేని స్థితి నుండి సమస్త లోకాలను, దేవతలను పుట్టించగలిగే ఆ అపారమైన బలమెక్కడిది? ఈరోజు మన అన్వేషణంతా ఈ ఏకైక ప్రశ్న చుట్టూనే తిరుగుతుంది. ఖచ్చితంగా. అయితే మన సోర్సెస్ ఆధారంగా ఆ నిశ్శబ్ద వాతావరణాన్ని కాస్త విడమర్చి చూద్దాం. ఆ విశ్వ మహాసముద్రంపై అంతా ప్రశాంతంగా ఉన్న సమయంలో సాక్షాత్తు నారాయణ రూపం కనిపిస్తుంది. ఆయన 1000 పడగలు కలిగిన అనంత సర్పం మీద అత్యంత ప్రశాంతమైన యోగనిద్రలో ఉంటారు. ఈ దృశ్యం మన అందరికీ పరిచయమున్నదే. కాని మన దగ్గర ఉన్న తాత్విక విశ్లేషణలు ఇక్కడొక అద్భుతమైన పాయింట్ చెబుతున్నాయి. ఆ సర్పం కేవలం ఒక పాము కాదు కదా, అది అంతులేని కాలానికి, అనంతానికి ప్రతీక. అవును. అలాగే నారాయణ యోగనిద్రలో ఉండటమంటే సాధారణమైన నిద్ర కాదు. అది ఒక అపారమైన, నిద్రాణమైన శక్తికి నిదర్శనం. ఆ నిశ్శబ్ద జలాలపై ఉన్న నారాయణ నాభి నుండి అత్యంత నెమ్మదిగా ఒక దివ్యమైన పద్మ ఉద్భవిస్తుంది. ఆ పద్మం వికసించినప్పుడు దానిపైన 4 ముఖాలు కలిగిన బ్రహ్మ ఆవిర్భవిస్తారు. ఆయనే భవిష్యత్తులో సమస్త లోకాలను సృష్టించాల్సిన బాధ్యతను తీసుకునే సృష్టికర్త. ఇక్కడే మన విశ్లేషకులు చాలా సూక్ష్మమైన విషయాన్ని గమనించమని చెబుతున్నారు. బ్రహ్మ ఆవిర్భావం జరిగిన తర్వాత ఏం జరిగిందనేది మనం అర్థం చేసుకోవాలి. అంటే కళ్ళు తెరిచి చూసిన బ్రహ్మకు తాను ఎందుకు జన్మించాడు, తన అస్తిత్వం వెనుక ఉన్న ఉద్దేశ్యమేమిటో తెలీదు. అవును, మన ఆధునిక పరిభాషలో చెప్పాలంటే ఒక వ్యక్తికి ఒక అతిపెద్ద ప్రాజెక్ట్ ఇచ్చి కనీసం మాన్యువల్ కానీ గైడెన్స్ కానీ ఇవ్వకపోతే ఎంత బ్లాంక్ అయిపోతారో, బ్రహ్మదేవుడి పరిస్థితి అచ్చం అలాగే ఉందని మన సోర్సెస్ వివరిస్తున్నాయి. ఒకసారి ఆ పరిస్థితిని ఊహించండి. పైన చూస్తే అంతులేని శూన్యం, కింద చూస్తే అంతుచిక్కని విశ్వజలాలు. ఆయన పాదాల కింద నిలబడటానికి నేలలేదు, తలపై ఆకాశం లేదు, చుట్టూ కేవలం భరించలేనంత నిశ్శబ్దం మాత్రమే ఉంది. సృష్టి చెయ్యాలనే ఒక సూక్ష్మమైన సంకల్పం ఆయన లోపల ఎక్కడో ఉంది. కానీ దాన్ని ఎలా ప్రారంభించాలి? అందుకవసరమైన జ్ఞానం, శక్తి తన వద్ద లేవు అనే కఠినమైన వాస్తవం ఆయన తొలిచివేస్తోంది. అవును. బ్రహ్మదేవుడు ఆ పద్మం మీద ఉండిపోయి ఏమి చెయ్యాలో పాలుపోని స్థితిలో ఒక తీవ్రమైన ఆలోచనలో పడిపోతారు. మన పరిశోధనా పత్రాలు ఈ ఘట్టాన్ని కేవలం ఒక కథలా కాకుండా సృష్టిలోని అత్యంత లోతైన తాత్విక సందిగ్ధతగా వర్ణిస్తున్నాయి. బ్రహ్మకు ఆ క్షణంలో అర్థమైన విషయమేమిటంటే కేవలం తాను ఉన్నంత మాత్రాన సృష్టి జరిగిపోదు అని. ఒక పని చెయ్యాలనే ఆలోచన లేదా సంకల్పం వేరు, ఆ పనిని నెరవేర్చడానికి అవసరమైన మూలశక్తి వేరు. ఆ శూన్యంలో, ఆ నిశ్శబ్దంలో ఆయన పడిన ఆవేదన అంతా ఇంతా కాదు. అప్పటివరకు విశ్వంలో కదలిక లేదు, లయలేదు. మరి ఆ కదలికను తీసుకురావాలంటే ఏం చెయ్యాలి? ఆ లయను ప్రారంభించే బలం ఎవరికి ఉంది? సరిగ్గా చెప్పారు. ఇక్కడ అత్యంత ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే కేవలం సంకల్పముంటే సరిపోదు, ఆ పనిని నెరవేర్చడానికి అవసరమైన మూలశక్తి కావాలి అని దేవి భాగవతం స్పష్టం చేస్తోందని ఈ వ్యాసాలు విశ్లేషిస్తున్నాయి.
అంటే విశ్వసృష్టి అనేది కేవలం ఒక ఆలోచనతో అప్రయత్నంగా జరిగిపోయే ప్రక్రియ కాదు. కాదు. దానికి కదలిక కావాలి, ప్రాణం కావాలి, ఒక ఖచ్చితమైన లయ కావాలి. ఆ లయ, ఆ కదలిక ఎక్కడి నుండి వస్తాయి? వాటినందించేదే ఆ మహాశక్తి. ఈ విశ్వాన్ని నడిపించే ప్రాథమిక శక్తి ఆమె మాత్రమే. మహాశక్తి తోడు లేకుండా, ఆమె అనుగ్రహం లేకుండా సృష్టి, స్థితి, లయకారకులైన త్రిమూర్తులు కూడా ఏ పనీ చేయలేరు అనేది స్పష్టమవుతుంది. దేవతలు సైతం ఆమె కటాక్షం లేకుండా ఒక్క అడుగు ముందుకు వేయలేరు. బ్రహ్మదేవుడు ఆలోచన కూడా ఇదే సత్యాన్ని గ్రహించే దిశగా సాగుతుంది. సృష్టి చేయడానికి కేవలం సృష్టికర్త ఉంటే సరిపోదు, సృష్టికి ప్రాణమిచ్చే ఆ మూల చైతన్యం కావాలి అని ఆయనకు అర్థమవుతోంది. ఈ సోర్సెస్ చదువుతున్నప్పుడు నాకు చాలా ఆసక్తికరంగా అనిపించిన విషయమేమిటంటే, ఒక సృష్టికర్త తనకు తానే సర్వస్వం అని అనుకోకుండా తనకున్న పరిమితులను గుర్తించడం. ఆ బ్రహ్మదేవుడు తన సందిగ్ధతను అంగీకరించి సరైన మార్గదర్శకత్వం కోసం ఆ అనంతమైన శూన్యంలో ఎదురుచూడటం మొదలుపెడతారు. ఇక్కడే అసలు కథ మరింత పవిత్రంగా, అద్భుతంగా మారుతుంది. అవును, బ్రహ్మదేవుడిలా తనలో తాను మదనపడుతూ ఉండగా ఆ నిశ్శబ్ద విశ్వజలాలపై ఒక దివ్యమైన కాంతి మెల్లగా ప్రసరించడం మొదలవుతోంది. ఆ అనంతమైన చీకటిలో ఆ కాంతి క్రమంగా వ్యాపించి ఒక అద్భుతమైన రూపంగా మారుతుంది. మన పత్రాలు ఆ రూపాన్ని వర్ణిస్తూ అది కేవలం ఒక భౌతికమైన ఆకారం మాత్రమే కాదని చెప్తున్నాయి. ఖచ్చితంగా సమస్త విశ్వానికి చైతన్యాన్ని, దేవతలకు జ్ఞానాన్ని, ఉనికికి ప్రాణాన్ని ప్రసాదించే ఆది పరాశక్తి, జగన్మాత అయిన మహామాయ ఆవిర్భావమది. ఆ మహామాయ ఆవిర్భావంతో అక్కడి వాతావరణమంతా ఎలా మారిపోయిందో మన విశ్లేషకులు చాలా గంభీరంగా వివరించారు. ఆమె కేవలం ఒక రూపంగా మాత్రమే రాలేదు. సమస్త ప్రాణికోటిని నడిపించే ఒక దివ్యశక్తిగా, ఒక మూల చైతన్యంగా అక్కడ ఆవిర్భవించింది. ఆ దృశ్యాన్ని వర్ణించడానికి బహుశా మాటలు కూడా చాలవేమో అన్నంత పవిత్రంగా ఆ క్షణముంటుంది. ఆమె ఒక మూలతత్వం, సమస్తానికి ఆధారభూతమైన శక్తి. దేవి కటాక్షం బ్రహ్మదేవునిపై పడిన మరుక్షణం ఆయన మనసులోని సందిగ్ధత అంతా పూర్తిగా తొలగిపోయిందని ఈ గ్రంథాలు చెప్తున్నాయి. అప్పటి వరకు సృష్టి ఎలా చెయ్యాలి, ఎక్కడి నుండి ప్రారంభించాలి అని సతమతమైన బ్రహ్మకు జగన్మాత అనుగ్రహం ద్వారా, ఆమె మార్గదర్శకత్వం ద్వారా పూర్తి స్పష్టత వస్తుంది. జ్ఞానం కావాలి. ఆ జ్ఞానాన్ని, ఆ చైతన్యాన్ని దేవి ప్రసాదించింది. అవును, ఇక్కడొక అద్భుతమైన పరివర్తన కనిపిస్తోంది. అప్పటివరకు ఉన్న శూన్యం, నిశ్శబ్దం కాస్త ఒక లయబద్ధమైన కదలికగా మారుతోంది. ఆమె అనుగ్రహంతో సృష్టి లయబద్ధంగా ప్రారంభం కావడం అనేది ఈ మొత్తం విశ్లేషణలో ఒక అత్యున్నత ఘట్టం. ఈ సోర్సెస్ ద్వారా మనకు స్పష్టంగా అర్థమయ్యేది ఏమిటంటే, విశ్వంలో జరిగే ప్రతి కదలిక వెనుక, ప్రతి ఆవిర్భావం వెనుక ఆ జగన్మాత యొక్క మౌనమైన మార్గదర్శకత్వం ఎప్పుడూ ఉంటుంది. ఆమె ఉనికికి పునాది, ఆమె దేవతల వెనుక ఉన్న అసలైన బలం. బ్రహ్మకు కేవలం సృష్టి చేయాలనే ఉద్దేశం మాత్రమే ఉంది. కాని దాన్ని ఎలా చేయాలో నేర్పించిన ఆచార్యురాలు, ఆ శక్తిని అందించిన మూలం ఆ మహాశక్తి మాత్రమే. ఇది చాలా ముఖ్యమైన విషయం. ఈ పరిశోధనా పత్రాలు కూడా ఇదే విషయాన్ని నొక్కి చెబుతున్నాయి. సంకల్పం ఉన్నంత మాత్రాన కార్యాచరణ సాధ్యం కాదు. బ్రహ్మదేవుడిలో ఉన్నది ఇచ్ఛాశక్తి, అంటే ఒక కోరిక లేదా సంకల్పం. కాని దాన్ని ఆచరణలో పెట్టడానికి జ్ఞానశక్తి మరియు క్రియాశక్తి అవసరం. ఆ జ్ఞానాన్ని, క్రియను అందించింది మహామాయ. ఒకసారి ఆలోచించండి, సృష్టికర్తైన బ్రహ్మ తానొక్కడినే ఈ విశ్వాన్ని నిర్మించగలను అని అహంభావంతో అడుగు ముందుకు వెయ్యలేదు. తనకు తెలియని విషయాన్ని తెలుసుకోవడానికి ఆ అనంత శూన్యంలో ఒక తపస్సులాంటి స్థితికి వెళ్ళాడు. ఈ విషయాన్ని మన విశ్లేషకులు చాలా లోతుగా అధ్యయనం చేశారు. ఈ కథ కేవలం విశ్వం ఎలా మొదలయింది అని చెప్పే భౌతిక శాస్త్ర పాఠం కాదు. ఇది ఒక అంతర్గత ప్రయాణాన్ని సూచించే అత్యంత గంభీరమైన తాత్విక పాఠం. ఈ పాయింట్ నన్ను చాలా ఆలోచింపచేసింది. మనం సేకరించిన ఈ ఆధారాలను బట్టి చూస్తే ఈ కథకు ఒక అద్భుతమైన ప్రాసంగికత ఉందనిపిస్తోంది. ఖచ్చితంగా. విశ్వసృష్టి ప్రారంభంలో జరిగిన ఈ పవిత్రమైన కథను మనం విన్నాం. బ్రహ్మదేవుని సందిగ్ధత, శూన్యం, మహామాయ ఆవిర్భావం, ఆ తర్వాత సృష్టికి నాందిపడటం, ఇవన్నీ వినడానికి చాలా అద్భుతంగా ఉన్నాయి. కానీ మన విశ్లేషకులు ఒక అడుగు ముందుకు వేసి ఈ ఘట్టాన్ని సాధారణ మానవ జీవితానికి అన్వయిస్తున్నారు. అవును, వేల కోట్ల సంవత్సరాల క్రితం, కాలం కూడా లేని ఆ ప్రాచీన కాలంలో జరిగిన ఈ ఘట్టానికి ఈరోజు మనం జీవిస్తున్న జీవితాలకున్న సంబంధమేమిటి అనే కోణంలో ఈ వ్యాసాలు చాలా లోతైన చర్చ చేశాయి. నిజమే.
దీన్ని మనం విస్తృత కోణంలో చూస్తే ఈ సోర్సెస్ అన్నీ ఏకగ్రీవంగా అంగీకరిస్తున్న విషయం ఒకటే. ఈ కథ మనకొక అత్యంత విలువైన పాఠాన్ని నేర్పుతుంది. అదేమిటంటే, శక్తి అనేది ఎప్పుడూ జ్ఞానంతో ముడిపడి ఉండాలి. బలం ఉన్నంత మాత్రాన లేదా అధికారం ఉన్నంత మాత్రాన ఏ పని సరైన రీతిలో జరగదు. సృష్టికర్త అయిన సాక్షాత్తు బ్రహ్మ సైతం తన పనిని ప్రారంభించడానికి ముందు ఏమి చెయ్యాలో తెలియక ఆగిపోయాడు. తనకున్న పరిమితులను గుర్తించాడు. సరైన మార్గదర్శకత్వం కోసం ఎదురుచూశాడు. ఇది మనకు వినమ్రతను నేర్పుతుంది. మనలో ఎంత సామర్థ్యమున్నా దాన్ని ఎలా ఉపయోగించాలో తెలిపే జ్ఞానం కావాలి. ఆ జ్ఞానం కోసం ఒక ఉన్నతమైన శక్తి ముందు మనం వినమ్రంగా తలవంచాలి. బ్రహ్మదేవుడు ఆ శూన్యంలో ఆగి, ఆలోచించి, అమ్మవారి అనుగ్రహం పొందిన తర్వాతే సృష్టిని ప్రారంభించాడు. ఆ వినమ్రత అనేది చాలా బలమైన పదం. మన సోర్సెస్లో కూడా పదే పదే ఈ ప్రస్తావన వచ్చింది. మన బలం ఎప్పుడూ ఒక ఉన్నతమైన శక్తి నుండి, ఒక మూల చైతన్యం నుండి వస్తుందని మనం గ్రహించినప్పుడు మనలోని అహంకారం నశించిపోతుంది అని తాత్వికులు వివరిస్తున్నారు. నేను ఈ పాయింట్ని మరింత విడమర్చి చెప్పాలనుకుంటున్నాను. అహంకారం పోయిన చోట అసలైన బాధ్యత మొదలవుతుంది. బ్రహ్మదేవుడికి నేనే సృష్టికర్తను అనే అహంకారం ఉండి ఉంటే బహుశా ఆ సృష్టి అంత లయబద్ధంగా జరిగేది కాదేమో. ఆయన తన అజ్ఞానాన్ని అంగీకరించడం వల్లే ఆ మహాశక్తి ఆయనకు మార్గదర్శకత్వం చేసింది. అలాగే మనం కూడా జీవితంలో ఏదైనా ముఖ్యమైన పని చేసే ముందు, ఒక పెద్ద నిర్ణయం తీసుకునే ముందు ఆగి, లోతుగా ఆలోచించి, సరైన మార్గదర్శకత్వంతో ముందుకు వెళ్లడం ఎంత అవసరమో ఈ కథ మనకు స్పష్టంగా వివరిస్తుంది. ప్రతి పనికి ముందు వివేచన అవసరమని ఈ ఘట్టం పదే పదే గుర్తుచేస్తుంది. ఇక్కడే మరో ముఖ్యమైన కోణాన్ని కూడా మన ఆధారాలు స్పృశించాయి. మనం తీసుకునే నిర్ణయాలు, చేసే పనులు కేవలం మన అహంకారం చుట్టూ తిరగకుండా ఒక బృహత్తరమైన ఉద్దేశం కోసం ఉండాలి. మహామాయ బ్రహ్మకు జ్ఞానాన్నివ్వడమనేది కేవలం ఒక వ్యక్తిగత సహాయం కాదు. అది సమస్త విశ్వానికి సంబంధించిన ఒక ప్రణాళిక. ఆ ప్రణాళికలో బ్రహ్మ ఒక భాగం మాత్రమే. ఈ స్పృహ మనకున్నప్పుడు మనం చేసే ప్రతి పని ఒక పవిత్రమైన బాధ్యతగా మారుతుంది. ఆ అనంతమైన విశ్వమహాసముద్రం, ఆ గంభీరమైన నిశ్శబ్దం, అక్కడి నుండి చైతన్యం వైపు సాగిన బ్రహ్మదేవుని ప్రయాణం, ఇదంతా కూడా మనలో ప్రతి ఒక్కరి ప్రయాణానికి ఒక అద్భుతమైన ప్రతీక. మనలో ఉండే అజ్ఞానమనే శూన్యం నుండి సరైన జ్ఞానమనే కాంతివైపు మనం ప్రయాణించాలనేది ఈ దేవి భాగవత కథా సారాంశం. ఎంత అద్భుతంగా చెప్పారు. సరైన జ్ఞానం లేకుండా మనం చేసే ఏ పని సార్థకతను సాధించలేదు అనే వాస్తవం ఈ సోర్సెస్ ద్వారా మనకు చాలా స్పష్టంగా అర్థమైంది. కేవలం ఒక పౌరాణిక ఘట్టంగా కాకుండా ఒక లోతైన మనస్తత్వ విశ్లేషణగా, ఒక నాయకత్వ లక్షణంగా కూడా మనం దీన్ని చూడవచ్చు. ఒక బాధ్యతను స్వీకరించటానికి ముందు మనల్ని మనం ఎలా సంసిద్ధం చేసుకోవాలి, అహంకారాన్ని పక్కన పెట్టి జ్ఞానాన్ని ఎలా స్వీకరించాలి అనేది బ్రహ్మదేవుని సందిగ్ధత మరియు మహామాయ అనుగ్రహం ద్వారా మనం నేర్చుకున్నాం. ఈనాటి మన అన్వేషణ ద్వారా దేవి భాగవతంలోని ఈ అత్యంత పవిత్రమైన, ప్రశాంతమైన మరియు గంభీరమైన ఘట్టాన్ని ఆధునిక దృక్కోణంలో అన్వేషించుకోవడం నిజంగా ఒక అద్భుతమైన అనుభవం. అవును, ఈ అన్వేషణ మనకు ఎన్నో కొత్త విషయాలను నేర్పించింది. మన ఆధారాలను పరిశీలిస్తే ఈ విశ్వం పుట్టుక వెనుక ఉన్నది కేవలం యాంత్రికమైన పద్ధతులు కావు, ఒక అపారమైన చైతన్యం, ఒక అవధులులేని జ్ఞానమని అర్థమవుతోంది. ఆ చైతన్యమే మహాశక్తి, ఆ జ్ఞానమే మహామాయ. మనందరిలోకి ఆ శక్తి ప్రవహించి సరైన మార్గంలో నడిపించాలని ఆశిస్తూ ఈనాటి అన్వేషణను ఒక లోతైన ఆలోచనతో ముగిద్దాం. సృష్టి ప్రారంభంలో దేవి బ్రహ్మకు శక్తినిచ్చినట్లే విశ్వంలో సమతుల్యత భంగమైతే దేవి ఎలా స్పందిస్తుంది?